అన్న మీరు మాకు తండ్రి మా కళ్ళ ముందు ఉంచినందుకు నీకు స్తోత్రం. ఈ యొక్క తండ్రి ఘనమైన తండ్రి ఈ యొక్క వాతావరణంలోనికి ఘనమైన కార్యములోనికి మమ్మల్ని అందరినీ నడిపించినందుకే నీకు కృతజ్ఞతలకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ఆ వాక్యాన్ని తండ్రి మీరు దీవించి వడ్డించవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం నాయన. మీ దాసులు తండ్రి మాట్లాడుతుండగా ప్రభా నాయన సమస్త మహిమా ఘనతలు నీకే మా ప్రభువా. సర్వాధికారి నీవో, నా సర్వము నీకో. సర్వాధికారి నీవో, నా సర్వము నీకో. స్తుతించి స్తోత్రింతును, స్తుతించి స్తోత్రింతును. సకల ఇంకా చాలా మంది ఇక్కడ లేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇక్కడ ఎన్నో వాళ్ళందరూ కలిసి ఏం చేయాలంటే దేవునికి ఆ చేతులు చూపించాలి. ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే వేదిక మీదకి వచ్చినప్పుడు స్త్రీలు కానీ లేకపోతే ఆయన యొక్క ఈ వేదిక మీద సరి అయిన మార్గంలో మనం ఎప్పుడైతే ఉన్నామో దేవుడు వారిని ఏం చేస్తాడు? తప్పక దీవిస్తాడు. అయ్యగారు మంచి మాట జ్ఞాపకం చేశారు. బండ మీద తన ఇల్లుని ఎవరైతే కట్టుకుంటారో వారిని దేవుడు అన్ని విషయాల్లో కాపాడతారని ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఈ పెళ్ళి అయిపోయిన అనంతరానికి ఎప్పుడవుతుందా ఈ పెండాలు వచ్చేమో ఆ ఎండకి కాయలేదు, ఎంత రొద్దు కూర్చోగలుగుతాం, ఏంటి ముగించలేదు అన్నట్టే కనబడుతుంది అనమాట. కనుక మరి మీకు మంచి దైవోచనలు యొక్క ఆలోచన అనమాట. దుష్టాత్మ ఎవరొక్కరిలో చొరబడి ఎవరొక్కరుండి ఇంట్లోకి చొరబడి వారిని పాడు చేయడానికి మీ ఆయన బాగా చూస్తున్నాడా? మీ ఆయన ఇంట్లోకి వస్తున్నాడా? మీ ఆయన సరైన పద్ధతులు నడిపిస్తున్నాడా? లేకపోతే వాళ్ళ అమ్మ బాటికి లోపడుతున్నాడా? లేకపోతే ఏంటి అని చెప్పేసి పొరుగు వారు వచ్చేమో ఈ వాక్యాన్ని చూపించి పరిచయం చేసే కారణం తెలిసిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అదే మీ శిరస్సును చూసేది ఎవరంటే దేవుడు. ఆ శిరస్సును మరి ఆ యొక్క ముసుగును తొలగించే అవకాశం అధికారము అందరికీ చాలా మందికి ఇచ్చాడు. పెట్టిలో వేయమన్నారు. సరే, ఇద్దరు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత రోజులు గడుస్తూ ఉన్నాయి. ఏమంటే నువ్వు నన్ను సరిగా చూడటం లేదు. అలాగా 30 చీటీలలో కూడా భర్త తన భార్యను ప్రేమిస్తున్నాను ప్రేమించే భక్తులతో దేవునికి అంగీకారముగా ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశములను తలపోయిచ్చు వివాహమునకు పూనుకట్టు శారీరక అవసరతలు సక్రమమైన రీతిలో తీర్చబడడానికి జతపరచబడడానికి వచ్చారు. ఆయన ఈ గృహాన్ని మీరు కట్టండి, యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టు వారి ప్రయాస వ్యర్థమని వ్రాయబడినది కనుక ఆయన ఈ గృహాన్ని మీరు కట్టి ఆయన వారి జీవితకాల పర్యంతము మీ సన్నిధిని అనుగ్రహించి కారము కాక మరొక విధముగా జతపరచబడి వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహం యథావిధిగా ఉండదనియు మీరు బాగుగా రూఢిపరచుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడి భయంకరమైన తీర్పు దినమందు మీరిద్దరూ జవాబు చెప్పవలసి ఉన్నది కనుక మీరు యథావిధిగా వివాహముల జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్నట్టయితే దాన్ని ఇప్పుడు ఒప్పుకోవాలని గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను. పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు ఇష్టం లేకుండా చేశారండి, మా అమ్మ నా ఇష్టం. వెరీ గుడ్. రిబ్కా, జగదీష్ని చేసుకోవడం నీకు ఇష్టమేనా?
నవ్వుతూ నవ్వుతూ చెప్తున్నారండి ఇద్దరు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. రేబెక్కాను నీ భార్యగా చేసుకొని ఆమెను ప్రేమించి ఆదరించి కనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఆమెను కాపాడి ఇతరులను ఆశింపక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఆమెకే భర్తగా ఉంటావా? ఉంటాను. ఆమెకి భర్తగా ఉంటాను. రిబ్కా చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు జగదీష్ని నీ భర్తగా చేసుకొని ఆయనకు లోబడి ఆయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఆయనను కాపాడి ఇతరులను ఆశింపక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఆయనకే భార్యగా ఉంటావా? ఆయనకు భార్యగా ఉంటాను. జగదీష్. చేయి చేయి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ, చేయి చేయి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ, దేవుని వరాలు కురిసిన వేళ, దేవుని వరాలు కురిసిన వేళ, పవిత్ర వివాహ సౌభాగ్య వేళ, చేయి చేయి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ. జగదీష్ అని నేను, రిబ్కా అను నిన్ను రిబ్కా అని నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనిచున్నాను. ఈ చొప్పున జరిగిస్తానని దేవుని ఎదుట రిబ్కా అను నేను జగదీష్ అను నిన్ను జగదీష్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనిచున్నాను. ఈ చొప్పున జరిగిస్తానని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. సాక్షులమే. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ప్రమాణాలకు గుర్తుగా 2 మంగళసూత్రాలు, ఒక బంగారపు గొలుసు తీసుకొని వచ్చారు. వాటి కొరకు పాల్ గారు ప్రార్థన చేయండి. సర్వశక్తివంతుడా, పరిశుద్ధుడా, మహాగణుడ రాజా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా భారతదేశం సకల ఆశీర్వాదాలు, మీ అనుభవం, మీ సకల ఆశీర్వాదాలతో బిడ్డలు నింపి వాళ్ళ జతపడుతున్న దినాన్ని ఏర్పం చేసుకొని ఆఖరి వరకు ప్రేమ కలిగి జీవించినట్లు మీ మహిమ ఆశీర్వాదంతో నింపి నడిపించి బలపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. నమ్మకమునకును స్థిరమైన ప్రేమత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో
నిన్ను భాగస్థురాలిగా కాలిభాగస్తురాలిగా వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు దేవా మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన జగదీష్ కాళిమ ప్రభు మీ సన్నిధిలో భార్య భర్తలుగా జతపరచబడిన విధానం ఆశీర్వాదములతో బిడ్డలు మీరు నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభు ఇహలోక సంబంధమైన ఆశీర్వాదములను మెండుగా అనుగ్రహించండి. అన్ని విషయాలలో సమృద్ధి దయచేయండి. ఏ అత్యున్నతమైనటువంటి ఆదరణ, ధైర్యము, నెమ్మది, విజయము బిడ్డలకు మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నాయన సాతాను తంత్రాలు మనం స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పెళ్లి కుమారుడు పెళ్లి జగదీష్ను రిబకాయు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి అధికారమును బట్టి ఆ సంగతి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ప్రకటించుతున్నాను. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదు. కడకు మీదైన మీదక మీరు విడిపోవడానికి వీలు. గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే. ఘనమైన ఈ వివాహ వేడుక చేశావు మాకు తీపి జ్ఞాపిక. దేవా నీకు వందనం, దేవా నీకు వందనం, దేవా నీకు వందనం, దేవా నీకు వందనం. చిన్ని మొక్కలా లేత సిక్కులా చిరునవ్వుల ఈ నవవధువు
7 years, son of Mr. A. Appal Raju, resident of K. In a holy matrimony on the 6th day of February in the year of our Lord 2015 at bridegroom's residence, K. Kotapadu. What therefore God hath joined together. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా.